వెల్కమ్ టు మెట్రో టీవీ. నేను మీ రమ్య. గత కొన్ని దశాబ్దాల నుంచి ఖైరతాబాద్ గణేశుడు అంటే అందరికీ కూడా ఒక కొత్త ప్రత్యేకత అయితే అందరికీ తెలుస్తూ ఉంటుంది. సో ఈసారి గణేష్ మేకింగ్ ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకోవడానికైతే ఖైరతాబాద్ గణేష్ని ఏ ప్లేస్లో అయితే పెడతారో ఆ ప్లేస్కి అయితే మనం వచ్చేసాము. సో ఈ ఇయర్ అయితే చూసుకున్నట్లయితే చాలా ప్రత్యేకంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా గణేష్ని పెట్టిన తర్వాత గణేష్ పక్కకు కూడా ఇద్దరు దేవుళ్ళని పెడుతూ ఉంటారు. సో అది ఆనవాయితీగా కూడా వస్తుంది. అయితే ఈసారి మాత్రం ఒక పక్క కాళికామాతని, అలాగే ఇంకొక పక్క మాత్రం సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని అయితే పెట్టినట్లుగా తెలుస్తుంది. అండ్ ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ గణేష్ ఏదైతే ఉందో గణేష్ని పెడుతున్నారో దాని పక్కనే ఇంకొక రెండు కూడా ఇవి వేశారు. సో దీన్ని చూస్తున్నట్లయితే సో ఒక సైడ్ కాళికామాతకి, అలాగే ఇంకొక సైడ్ సోమనాథ్ జ్యోతిర్లింగ పెట్టడానికి అయితే తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే గణేశునికి 5 ముఖాలతో కూడిన, అలాగే 5 ముఖాల పైన పాము వచ్చి ఆ పడగలు విప్పే విధంగా అయితే మనకు కనిపిస్తోంది. సో ఈ విధంగా అయితే ఈసారి గణేష్ని ఒక అవతారం కావచ్చు, లేకపోతే మేకింగ్ కావచ్చు, ఇంత అద్భుతంగా అయితే కనిపిస్తోంది. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఇయర్ అంటే ప్రతిసారి మనందరికీ తెలుసు, ఒక ఇయర్కి అంటే ఇంకా ఎక్కువ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఆ ఫీట్స్ అనేటివి పెరుగుతూ ఉంటుంది. సో ఈసారి ఏకంగా 69 ఫీట్ల గణేషుని అయితే ఇక్కడ పెట్టబోతున్నారు. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ అనగానే అందరికీ కూడా ఇంకొక విషయం కూడా ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది. ఆ ఇంకొక విషయం ఏంటి అంటే ఖైరతాబాద్ లడ్డు. సో ఈ లడ్డు ఎవరికి చెందుతుంది, ఎలా వస్తుంది, అసలు అంత పెద్ద లడ్డు ఎలా తయారు చేస్తారు అన్న సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. సరే, ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు ప్రతి వినాయకుడిని క్లేతో చేస్తారు. అండ్ ఆ క్లేతో చేసిన తర్వాత ఎప్పుడైతే నిమజ్జనం చేసే ముందు అక్కడ నీళ్ళల్లో వేసినప్పుడు 1-2 రోజులలో మొత్తం కరగడం కూడా స్టార్ట్ అయిపోయి సగం వరకు కరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన ఖైరతాబాద్ గణేశుడు ఉన్నాడు కదా, సో ఇది మాత్రం అలా జరగదండి. సో ఒక్కసారి ఇది చూడండి, ఇది చూస్తున్నట్లయితే మీ అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ క్లేతో కాకుండా వెల్డింగ్తో చేస్తారు. సో ఇంకా అంటే ఇంత పెద్ద గణేశుని చేసేటప్పుడు ఓన్లీ క్లే సహాయం తీసుకొనే చేయాలి అంటే మాత్రం అస్సలు అవ్వదు. ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది. అలాగే దాని పక్కన కూడా వేరే దేవతలను అమర్చుతూ ఉంటారు కాబట్టి అది చాలా కష్టంగా మారుతుంది. సో ఒకసారి ఇది చూడండి. సో ఇది చూసినట్లయితే రీసెంట్గానే ఇంకా గణేశుని ప్రారంభించే ముందు, అంటే ఈ ప్రతిష్టానం ప్రారంభించే ముందు అయితే ఇక్కడ పూజలు కూడా నిర్వహించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పూజ కార్యక్రమాలన్నీ అయిపోయి ఈ రోజుకైతే ఇంత పెద్దగా అయితే అంటే తయారు చేసినట్లుగా అయితే తెలుస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాలి అంటే గణేశుడిని నీళ్ళల్లో వేసినప్పుడు, ఖైరతాబాద్ గణేశుడిని నీళ్ళల్లో వేసినప్పుడు దాదాపు ఒక వారం రోజుల పాటు ఆల్మోస్ట్ చెక్కు చెదరకుండా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా వెల్డింగ్తో వేసి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంత పెద్ద గణేశుడిని నిమజ్జనానికి తీసుకొని వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఇంకెప్పుడైనా సరే అక్కడ ఏ చిన్న డిస్టర్బెన్స్ అంటే ఇట్లా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు క్లే డిస్టర్బ్ అవ్వడం కానీ ఇలాంటిది ఎప్పుడు కూడా చోటు చేసుకునే పరిస్థితి. అండ్ ఒక్కసారి ఇది చూడండి, అంటే మీరందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఖైరతాబాద్ గణేష్ అంటే 5 ముఖాలు ఉంటాయి. సో ఆ 5 ముఖాలకు సంబంధించి ఇగో ఇలా తయారు చేస్తారు. సో ఈరోజు మనతో పాటు రాజ్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా, గణేష్ ఆశీర్వాదం. సో చాలామంది ఖైరతాబాద్ గణేష్ అంటే చాలు అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వినాయక చవితి వస్తుందా అని. సో దీని ప్రత్యేకత ఏంటి అన్నది చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ గణేష్ దగ్గర ఏ కోరికలు కోరినా తీరుతాయి అనే ఒక నమ్మకం ప్రజలందరికీ. మరి 1954లో మనం ఒక్క అదుగుతో స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులు, మా పెద్దనాన్నగారు ఆయన స్టార్ట్ చేశారు. ఆయనతో పాటు బస్తీ పెద్దలందరూ కలిసి ఒక్క అడుగుతో స్టార్ట్ చేశారు. ప్రతి సంవత్సరం ఒక్క అడుగు పెంచుకుంటూ మనకు 2014 వచ్చేసరికి దాదాపు 60 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. 60 సంవత్సరాలప్పుడు మేము ఏమన్నామంటే హైట్ తగ్గిస్తా అన్నాం. కానీ ప్రజలు ఎవరు ఒప్పుకోలేదు. లేదు హైట్ తగ్గించదంటే మరి ఈ సంవత్సరానికి 72వ సంవత్సరము, మరియు ప్రతి సంవత్సరము ఒక్కో విధంగా వినాయకుడు పూజ చేస్తాము. మరి ఈ సంవత్సరం ఏంటంటే మన ప్రజలందరి హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో పంచముఖ సంకటహార వినాయకుని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఏ కోరికలు తీరుతాయి కాబట్టి
ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో పంచముఖ సంకటహర వినాయకుని ఏర్పాటు చేశాం. మనం గత సంవత్సరం చూస్తే విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాం. మరి ఈ సంవత్సరం ఏంటంటే ఒకవైపు మీరు చూసినట్టయితే మన గుజరాత్లో వెలిసిన సోమనాథ మొదటి జ్యోతిర్లింగము అది 70 వసంతాలు పూర్తి చేసింది, అక్కడ మోడీ గారు పూజ చేశారు. మరి ఇంకోవైపు మీరు చూసినట్టయితే కలకత్తాలో వెలిసినట్టు కాళీ అమ్మవారి అవతారాన్ని ఇక్కడ భక్తులకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. మన హైదరాబాద్ వినాయకుని ఏంటంటే ఒక ప్రత్యేకత ఉంది. విగ్రహమూర్తులు ప్రతి సంవత్సరం భిన్నంగా ఉంటాయి. ఈ 72 సంవత్సరాలలో 72 రకాలుగా మనము వినాయకుని తయారు చేశామన్నమాట. మనకు 72 రకాలుగా వినాయకుని రెడీ చేశాం. మరి ఈ సంవత్సరము ఈ నమూనా ఏర్పరచుకున్నాం అనమాట. ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ కోరికలు కోరుతానే ఉద్దేశంతో ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో ప్రతి సంవత్సరం సంఖ్య అనేది పెరుగుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉందన్నమాట. సో అంటే ఇప్పుడు ఇన్ని ఫీట్స్ అంటే ఇంత పెద్ద వినాయకుని తయారు చేయాలి అంటే చిన్న విషయం ఏం కాదు. అంటే దీన్ని తయారు చేయడానికి అంటే ముందు వినాయక చవితి ఎప్పుడు వస్తుందో అన్నప్పుడు మీరు అరేంజ్మెంట్స్ అంతా కూడా ఇంకా కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు, స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా మీరు ఎలా కీలకంగా చూసుకుంటారు? గణేశుడిని ప్రతి సంవత్సరము నిర్జల ఏకాదశి రోజు మొదలు పెడతాం. నిర్జల ఏకాదశి రోజు ఏంటంటే ఆనవాయితీగా ఆ రోజు పనులు పూజ చేసి భగవంతుని కర్ర పూజ చేసి వినాయకుని పనులు ప్రారంభిస్తాం. దీని తర్వాత మీరు తీసుకున్నట్టయితే నర్సాపూర్ ఆంధ్రప్రదేశ్లో ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నుంచి వినాయకుని కావాల్సిన దాదాపు 20 టన్నుల కర్ర అనేది తీసుకొని వస్తాం. దాని తర్వాత స్టీల్ కావాల్సి వస్తుంది. దాదాపు సికింద్రాబాద్ నుంచి 20 టన్నుల స్టీల్ 30 టన్నుల పైన స్టీల్ అనేది ఎస్ఎస్సి స్టీల్ వరకు తీసుకొస్తాం. ఈ స్టీల్ వరకు చేసే వాళ్ళు వచ్చి మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు. షెడ్ వేసే వాళ్ళు ఆదిలాబాద్ జిన్నారం అనే విలేజ్ నుంచి వస్తారనమాట. దీని తర్వాత మీరు చూసినట్టయితే మరి శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా కన్వీనర్ సందీప్ రాజు గారు, గణేశోత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు ఏం చేస్తారంటే ఈ పనులు అయిన తర్వాత మట్టి పనులు మొదలవుతాయి. మనం 2022 కంటే ముందు పిఓపి విగ్రహాలు చేస్తుండే మన వినాయకుడు. మరి ఈ సంవత్సరం మీరు చూసినట్టయితే 4 సంవత్సరాల నుంచి మట్టిలో మనం భగవంతుని తయారు చేయడం జరిగిందనమాట. మరి తమిళనాడు సంబంధించిన శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో, ఒరిస్సా జోగారావు గారి ఆధ్వర్యంలో మూర్తి గారు జోగారావు కలిసి ఈ వినాయకుని అనేది రెడీ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత ఏదైనా సరే ఒక వారం రోజుల్లోపు అది ఇంకా కరగడం సగానికి పైగా అయిపోతూ ఉంటుంది. బట్ మన వినాయకుడిని చూసుకున్నట్లయితే అసలు ఇంత ప్రతిష్టంగా అసలు ఎలా చేయగలుగుతున్నారు? అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే నిమజ్జనం చేసిన తర్వాత చాలా రోజుల పాటు చెక్కు చెదరకుండా ఉండడానికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? లేదండి, ఇంతకుముందు మనం ప్లాస్టర్లో చేసినప్పుడు ఆ విధంగా ఉంటుండే. మట్టిలో చేసిన తర్వాత మనం 4వ రోజు మనమే వినాయకుని విగ్రహం తీయాలి. ఎందుకంటే వేరే వాళ్ళు తీయడానికి అవకాశం లేదు. ఇంత వెయిట్ ఉన్న విగ్రహాన్ని తీయడం అనేది అసాధ్యం. దాదాపు 35 టన్నుల పైన స్టీల్ ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళు తీయడానికి అవకాశం లేదు. కాబట్టి వినాయకుని తయారు చేసిన వాళ్ళే దాన్ని మొత్తం వినాయకుని స్టీల్ తీసేస్తారనమాట. ఎందుకు అంటే వేరే వాళ్ళు తీయడం అనేది వాళ్ళు చేసే దాదాపు 20-30 రోజులు సమయం పడుతుంది. మనం ఏంటంటే ఆ భగవంతుని అందరూ చూస్తారు కాబట్టి అది కరిగిపోతుంది. మనం దాదాపు 4 సంవత్సరాల నుంచి మట్టిలో భగవంతుని తయారు చేస్తున్నాం కాబట్టి వర్షం 4 గంటలు పడ్డా తదేకంగా పడ్డా వినాయకుడి విగ్రహానికి ఏం డ్యామేజ్ కాదు. కానీ 3 రోజులు మన వినాయక సాగరంలో పెడితే మాత్రం ఖచ్చితంగా మొత్తం కరిగిపోతుంది. బట్ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఖైరతాబాద్ గణేశుడు అంటే కేవలం హైదరాబాద్ నుంచే మాత్రం కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి ఇక్కడ దర్శించుకొని వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. సో మరి వాళ్ళందరి కోసం అంటే మనందరికీ తెలుసు కదా ఇక్కడ ఇదంతా కూడా జనాలతో అయితే నిండిపోయి ఉంటుంది కదా. సో మరి జనాల కోసం వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి అంటే ఈ తొక్కిసలాటలో మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకోబోతున్నారా? చూడండి, ఈ ప్రతి సంవత్సరం మనం వినాయక చవితి చేసినప్పుడు ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గణేశోత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు మరి పొన్నం ప్రభాకర్ గారు, గద్దెల విజయలక్ష్మి గారు, సెంట్రల్ మిషన్ కిషన్ రెడ్డి గారు, మళ్ళీ అదేవిధంగా మీరు చూసినట్టే చింతల రామచంద్ర రెడ్డి గారు కావచ్చు, మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు, పెద్దలందరూ కలిసి ఏంటంటే మాకు ఎటువంటి అవసరం ఉన్నా కానీ ప్రభుత్వం సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మాకు కావాల్సిన ఏర్పాటు చేస్తున్నాయి. ఇంతకుముందు తలసాని టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాయి. శ్రీనివాస్ యాదవ్ గారు మా ఎంబడి, అదేవిధంగా గజ్జల నగేష్ గారు, బస్సీ పెద్దలు అందరూ ఉండి ప్రభుత్వ పరంగా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, మరి అదేవిధంగా ఇంతకుముందు సివి ఆనంద్ సార్ ఉండే, ఇప్పుడు సివి ఆనంద్ గారు ఉన్నారు, డీజీపీ గారు ఉన్నారు, అదేవిధంగా ఉన్న కమిషనర్లు గారు, అదే ఖైరతాబాద్ పోలీస్ సిబ్బంది సెంట్రల్ డీజీపీ గారు ఇప్పుడు ఉన్నారు, శిల్పవల్లి మేడం గారు, వారితో పాటు ఉన్న ప్రభుత్వ సంబంధించి అన్ని అధికారులు, అదేవిధంగా వాటర్ వర్క్స్, మున్సిపల్ డిపార్ట్మెంట్స్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, మొత్తంగా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉండి ఇక్కడ ఇక్కడ భక్తులకు కావాల్సిన అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో చాలా హెల్ప్ చేయడం జరుగుతుందన్నమాట. దానివల్ల ఇక్కడ వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుని దర్శించుకొని వెళ్ళడం జరుగుతుందన్నమాట.
అంటే దీనికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్లియర్గా అండ్ మీకు పర్సనల్గా తీసుకొని దగ్గరుండి చేయించడం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన ఒక ప్రతి రూపాయి కావచ్చు, అంటే చాలా వరకు ఖర్చు అవుతుంది అని చూడగానే అర్థమవుతుంది. అండ్ ఒక్కసారి దానికి సంబంధించి కూడా అప్రోక్స్ మీకు ఎంత ఖర్చు అవుతుంది, అలాగే అంటే వేరే ఎవరి దగ్గర నుంచి అయినా లేకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి అయినా మీకు సహాయం అందుతుందా ఏంటా అన్నది కూడా ఒకసారి తెలియజేయండి. చూడండి, ప్రభుత్వ పరంగా మనకు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాం. ఫైనాన్స్ విషయం వస్తే మేము చేతు బదులు తీసుకుంటాము. మనకు దాదాపు ₹1,00,00,000 పైన ఈ వినాయకుని విగ్రహానికి ఖర్చు అవుతుంది. దానిపైన ఇతరత్ర కూడా వేరే ఖర్చు ఉంటుంది. ₹1,00,00,000 పైన వినాయకుని విగ్రహం రెడీ అవుతుంది. దీనికి ఏంటంటే మేము ఎటువంటి ఎమ్మెల్యేల దగ్గరికి ఎవరు పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. బట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ రిసీవ్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చే భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్లే ఇంత పెద్ద ఉత్సవాలు అనేది ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా దానం నాగేందర్ గారు, అదేవిధంగా ఇతరత పెద్దలు, మరి ఒక మధ్యరాజు రవిచంద్ర గారు ₹1,50,000 ఇస్తారు. ఆయన మరి ఇక్కడ వచ్చే భక్తుల వల్ల ఈ గణేశుడు ఇంత పెద్ద ఘనంగా ఉత్సవాలు 72 సంవత్సరాల నుంచి జరుగుతాయి. దీంతోపాటు ఒక 2-3 లక్షల ఇస్తారు. కానీ ముఖ్యంగా మాత్రము ఇక్కడ వచ్చే భక్తుడు ఇచ్చే ₹1-2 దానివల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు 72 సంవత్సరం ఘనంగా జరగడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఖైరతాబాద్ అనగానే వినాయకుడు ఎలా గుర్తొస్తాడో వినాయకుడి చేతిలో ఉండే లడ్డు కూడా అంతే గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది పోటీ పడుతూ ఉంటారు, నాకు కావాలి అని చాలామంది మనం చూస్తూనే ఉంటాం కదా. సో మీకు ఈ లడ్డు విషయంలో ఏదైనా స్వీట్ మెమొరీ ఉందా? అండ్ ఎంతకి ఆఖరిగా అంటే ఎక్కువ స్థాయిలో పోయిన లడ్డు ఏంటి? ఏంటంటే మాకు ఒక తాపేశ్వరం నుంచి లడ్డు పెడతా అని చెప్పారు. మొదట 500 కిలోలని. అయితే 500 కిలోలు ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ దాదాపు 7,000 కిలోల దాకా లడ్డు భగవంతుని చేతిలో పెట్టాము. అయితే ఆ లడ్డు పెట్టడం కష్టం అవ్వట్లేదు, ఎందుకంటే అంత పెద్ద వెయిట్ ఉన్న పెట్టడం కష్టం అవ్వట్లేదు. కానీ లడ్డు పంపిణీ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి మేము ఆ లడ్డు అనేది పెట్టలేము. కానీ భగవంతుని పాదాల మధ్య మొత్తం ఒక 1000 కిలోలు శ్రీకాంత్ గారని లంగరోజులో ఉంటారు, ఆయన ఒకటి, ఇంకొక స్వీట్ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళు, ఇట్లా లడ్లు మాత్రం చాలా లడ్లు వస్తాయి. ఎందుకంటే మొక్కుకుంటారనమాట, మాకు పిల్లలు పుడితే లడ్లు పెడతామని. వాళ్ళు దాదాపు 4-5 సంవత్సరాలు కంటిన్యూ లడ్లు పెడతారు. ఆ పిల్లలున్న వెయిట్ ప్రకారము వాళ్ళు లడ్డు పెట్టడం జరుగుతుంది అనమాట. అలా చాలా లడ్లు అనేది వస్తాయి. ముఖ్యంగా మాత్రం 500 కిలోల నుంచి 7,000 కిలోల దాకా భగవంతుని చేతిలో తాపేశ్వరం నుంచి ఉన్న లడ్డు పెట్టడం జరిగిందనమాట. అంటే వినాయక చవితి వస్తుంది అంటే మీరు ఎన్ని నెలల నుంచి పనులన్నీ ఇంకా అంటే దీనికి సంబంధించిన పర్మిషన్స్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన ఈ వర్క్కి సంబంధించిన ఈ థింగ్స్ ఉంటాయి కదండి. సో ఈ థింగ్స్ అన్ని తీసుకుని రావడానికి స్టార్ట్ చేయడానికి ప్రాసెస్ అంతా ఎన్ని నెలల ముందు స్టార్ట్ చేస్తారు? మేము దాదాపు 100 రోజుల ముందు సమయం ఉంటుందండి. నిర్జల ఏకాదశి ముందు మనం పన్ను మొదలు పెడతాము. ఈ సంవత్సరం ఫస్ట్ కొంచెం లేట్ అయింది. దాదాపు 110 రోజుల సమయం అనేది వినాయకునికి కాలం ఉంటుంది. దాదాపు ఈ 110 రోజుల ముందు మేము మొదలు పెట్టాలి వినాయకుడి పండుగ. మొదలు పెడితేనే ఇంత పెద్ద విగ్రహం. ఎందుకంటే అందరూ అనుకుంటారు ఇంత చిన్న విగ్రహం అంటారు, కానీ దాదాపు 100 రోజులు 150 మంది కళాకారులు వివిధ రూపాల్లో, బిల్డర్స్ కావచ్చు, కార్పెంటరే కావచ్చు, మెయిన్ శిల్పి కావచ్చు, వీళ్ళందరూ కష్టపడితే ఇంత సుందరమైన రూపం అనేది రెడీ అవుతుంది. నార్మల్లీ వేరే వాళ్ళు వినాయక చవితి అంటే సీజ్ ఎక్కడైనా పోయి కొనుక్కొని వస్తారు, 20 అడుగులు కావచ్చు. కానీ మనది ఏంటంటే ఎవ్వరు చేయలేని విధంగా విగ్రహం 60 అడుగుల పైన విగ్రహాన్ని మనం పెడతాం. 70 అడుగులు అంటాము, 60 అడుగుల పైన విగ్రహాన్ని పెట్టి మనం ఊరేగింపుతో తీసుకొని వెళ్తా ఉన్నాం. ఇది ఏంటంటే ఇది ఆ భగవంతుని అనుగ్రహము వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 71 సంవత్సరం కంప్లీట్ చేశాము. ఇప్పుడు 72 సంవత్సరంలో అడుగు పెడతాము. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా అందరూ మెచ్చే విధంగా భగవంతుని చాలా సుందరంగా తయారు చేయబోతా ఉన్నాము. ఇంకొక చిన్న సందేహం అండి, అందరూ కూడా ఈ ప్రశ్న కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటంటే వినాయకుడిని మీరు ఇన్ని సంవత్సరాలుగా పెడుతూ ఉన్నారు అండ్ దాన్ని మీ బాధ్యతగా తీసుకుంటూ ఉన్నారు. మీకు ఎప్పుడైనా ఏదో ఒక చిన్న విషయంలో ఇబ్బంది కలిగి నిజంగానే అరే దేవుడు ఉన్నాడు ఇంత ఫాస్ట్గా సాల్వ్ అవుతుంది అని అంటే దేవుని మహిమకు సంబంధించి ఏమైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? అండి, మన దేశ చరిత్రలోనే అంటారు ధర్మో రక్షిత రక్షిత అని. మాకు ఎన్నో సందర్భాలలో వస్తుంది అనమాట, అరే దేవుడు ఏంది ఇట్లా అనేది. పరీక్షలు ఖచ్చితంగా ఉంటేనే దేవుని మహిమ అనేది తెలుస్తుంది. ఎన్నో సమస్యలు మేము కూడా ఫేస్ చేసాం. గణేశం పెట్టడం అంటే దాదాపు 100 రోజులు మేము 24 గంటలు పనిచేయాలంటే మాకు పెద్ద సమస్య. బట్ ఏంటంటే ఎప్పుడైతే వినాయక చవితి రెడీ అయిన తర్వాత మేము హ్యాపీ ఫీల్ అవుతాము. బట్ ఏంటంటే ఖచ్చితంగా ఉంటాయి టెన్షన్, అంటే మనం టెన్షన్ పడుతున్నాం తప్ప ఈ వినాయకుడి దగ్గర ఎటువంటి టెన్షనే ఉండదు. మనం ఆలోచిస్తున్నాం కాబట్టి టెన్షన్ పడతాము. ఖచ్చితంగా చాలాసార్లు సందర్భంలో వచ్చింది ఆలోచన, వినాయకుడు తన మహిమలు కూడా చూపించిండు మాకు. ఎందుకంటే ఫస్ట్ నేను చేయాలంటే నేను ఆ దేవుడు నమ్మాలి కదా, ఆ దేవుడు నమ్మితేనే ఇంత పెద్ద ఉత్సవాలు అయితే, నేనే నమ్మకుండా ఎక్కడో ఉంటే కాదు. కాబట్టి అంటే దేవుని మహిమలు అయింది అని చెప్పారు కదా, ఏదో ఒకటి చిన్నది మీరు ఇంకా చాలా సర్ప్రైజ్ అయిన విషయం ఏదైనా ఒక చిన్నది ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. ఏంటంటే లాస్ట్ టైం జూన్ 6వ తేదీ వినాయకుని చేసేటప్పుడు కొంతమంది ఇబ్బంది పెడితే నేను చేయొద్దు అనుకున్నా. ఎందుకు చేద్దాను, ఇమీడియట్లీ నా కొడుకు సిక్ అయిపోయాడు.
మళ్ళీ నేను సెకండ్లో తప్పైంది దేవుడు అనగా టక్కున మా కొడుకు సెట్ అయిపోయింది. అది ఇక నేను ఇంతకంటే వేరే ఎగ్జాంపుల్ చెప్పడానికి లేదు. చూశారు కదండి, చైర్మన్ రాజ్ కుమార్ గారు వాళ్ళ సొంత అనుభవాలు చెప్పుకున్నారు. దేవుడు చేసే మహిమలు ఏ విధంగా లైఫ్లో ఇంపాక్ట్ పడుతుంది అన్నది. అండ్ ముఖ్యంగా 11 రోజులు ఘనంగా పూజలు అందుకని 11వ రోజు అందరూ డప్పులు సౌండ్స్ వీటన్నిటి మధ్యలో బాజాల మధ్యలో అయితే చాలా ఘనంగా నిమజ్జనానికి వెళ్తూ ఉన్నప్పుడు చాలామందికి కూడా దేవుని కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయి అని అంటూ ఉంటారు. అది నిజంగా చాలామందికి కనిపిస్తుంది అని నమ్ముతారు. సో ఇక్కడికైతే ఈరోజు స్టోరీ అయిపోయిందండి. సో ఖైరతాబాద్ గణేషునితో మీకు ఏదైనా మంచి అనుబంధము లేకపోతే మంచి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి.